నమస్కారం దామోదర గణపతిరావు గారు. నమస్కారం. ఈవేళ మన స్టూడియోలో జానపద కళాకారులు, జానపద కళకు ఒక కావ్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక అరుదైన కళాకారులు, సమయపాలనకి, అంకిత భావానికి, త్యాగనిరతకి, తనలో ఉన్నటువంటి కళాతృష్ణకి, తపనకి, జిజ్ఞాసకి రూపుదిద్దినటువంటి, వాటిని ఎంతో గౌరవించినటువంటి, వాటి ద్వారా తన జీవన పయనాన్ని కొనసాగిస్తున్నటువంటి అరుదైనటువంటి కళాకారులు దామోదర గణపతిరావు గారు. ఈవేళ వారు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులకి వారిని పరిచయం చేయడం మహద్భాగ్యంగా భావిస్తూ దామోదర గణపతిరావు గారిని స్వాగతిస్తూ వారి అనుభవాల్ని మీకు అందిస్తున్నాం. చెప్పండి దామోదర గణపతిరావు గారు, మీరు విజయవాడ వాస్తవ్యుల లేకపోతే విజయవాడకు వచ్చి స్థిరపడినటువంటి కళాకారుల? ఏంటి మీ నేపథ్యం ఏంటి? నేను విజయవాడకు వచ్చి స్థిరపడినటువంటి కళాకారునండి. ఎంతకాలం అయింది విజయవాడకు వచ్చి స్థిరపడి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలుగా విజయవాడలోనే ఉంటున్నారు మీరు. అంటే విజయవాడ ప్రజలకు మీరు చిరపరిచితులు ఆ రకంగా చూస్తే. అంత క్రితం విజయవాడకు రావడానికి క్రితం ఏంటి మీ నేపథ్యం ఏంటి? నేపథ్యం రైతు కుటుంబం, సన్నకారు రైతు, ఎకరన్నర పొలం. ఆ పరిస్థితుల్లో దామోదర తమ్మయ్య గారు, మా అమ్మ సూరమ్మ, మా నాన్న తమ్మయ్య. తమ్మయ్య గారు బ్రతకడానికి విజయవాడ వచ్చేశారు. ఎక్కడో విజయనగరం జిల్లా మారుమూల కురుపాం తాలూకా వనం గ్రామం. వనం అంటే తోట. తర్వాత నేను తెలుసుకున్నాను వనం అనే పేరు ఎందుకు వచ్చిందని. నేను కవిగా, కళాకారుడిగా ఆకాశంలోకి వెళ్తే తోట మధ్యలో ఉంది మా ఊరు. ఓహో, వనం అంటే తోట, బృందావనం. ఆ వనంలో అలాంటి నేను బ్రతుకు తెరువు నిమిత్తం విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత బ్రతుకు తెరువుకి చదువు కావాలి కాబట్టి బిఏ స్పెషల్ తెలుగు చదివాను, ఎంఏ తెలుగు చదివాను. దానికి తోడు బిఈడి టీచరు టెక్నికల్ స్టడీ చేశానండి. అద్భుతం. వనంలో విహరించినటువంటి ఒక కళా పుష్పం అన్నమాట మీరైతే. విజయనగరం దగ్గర కురుపాం నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి వనం గ్రామం నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మీరు బిఏ తెలుగు, ఎంఏ తెలుగు పూర్తి చేసిన తర్వాత అసలు కవిగా, కవిగాయకుడిగా, కళాకారుడిగా మీరు రూపాంతరం చెందినటువంటి దశ, ఆ దశగా మీరు ఎందుకు ప్రయాణం చేశారు? దానికి ప్రేరేపించినటువంటి పరిస్థితులు, అంటే మీకు స్ఫూర్తినిచ్చినటువంటి పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ ఖచ్చితంగా ఒక కళాకారుడి జీవితంలో, ఒక కవి జీవితంలో ఉంటారు. అటువంటి వ్యక్తులు, స్ఫూర్తి ప్రదాతలు ఎవరు? ఆ ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఏమిటి? విజయవాడలో నేను 1991 నుంచి 1995 వరకు ఎస్ఏఎస్ డిగ్రీ కళాశాల విజయవాడ పాత బస్తీలో నేను తెలుగు అధ్యాపకుడిగా చేస్తున్నానండి. నేను ఏది చేసినా మీరు ఇందాక చెప్పినట్లు నిబద్ధత అనేది నా ముఖ్య అంశం. అలాగే సమయపాలనతో పాఠం చెబుతూ ఆ కొద్ది విద్యార్థుల్ని, అప్పుడు 2 విషయాల్ని చదవాలి డిగ్రీలో, తెలుగు, హిందీ. ఒకవైపు హిందీ క్లాస్ జరుగుతుంటే ఇంకొక వైపు తెలుగు క్లాస్ జరుగుతుండేది. 40 మంది పిల్లల్లో 15 మంది హిందీ పోతే 25 మంది పిల్లలు మిగిలేవారు. 25 మందికి లెక్చర్ చెప్తుంటే ఆ లెక్చరు చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి చాలా ఒక ఉత్సాహంతో నిల్చొని, మీరు చెప్పే అంశాలు చాలా అద్భుతంగా ఉంటాయండి, మీరు దేశభక్తులుగా చాలా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను గురించి చెప్తున్నారు. మా దురదృష్టం, మీరు గనక స్వాతంత్ర సమర పోరాటంలో గనక పుట్టుంటే మీ చరిత్ర మేము చదువుకునేవాళ్ళమండి. అద్భుతం. అది మీ దేశభక్తి అంత చిత్తశుద్ధితో మీరు మాకు ఆ విషయాలు చెప్తున్నారని చెప్పి అమ్మాయి అంది. సరే, అమ్మాయి అన్న తర్వాత నేను కొద్దిగా ఆలోచించాను. నిజమే, ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రపంచం చెప్పుకుంటుంది, ఏం చేస్తే ప్రపంచం చెప్పుకుంటుంది అని ఆలోచించిన తర్వాత నేనుగా తెలుగు భాషని ఉద్ధరించడానికి, తెలుగు భాషను రక్షించుకోవడానికి నేనుగా ప్రయత్నం చేసి ప్రపంచంలోకి నేను వెళతాను. నా తెలుగు తీయందనాన్ని, నా తెలుగు మధురిమను ప్రపంచానికి తెలియజేస్తున్నాను. ఆంగ్లం చాలా గొప్పది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తులను నేను చాలాసార్లు ఇంగ్లీష్ పదంలో చెప్పాలంటే మెచ్చుకున్నాను, అప్రిషియేట్ చేశాను. కానీ
తెలుగు మధురము అంత తక్కువది కాదు. ఆ మధురాన్ని పంచడానికి నేను కళా కవనము గానము ఎంచుకున్నాను. నటన, గానము, కవనము, మధ్య మధ్యలో వ్యాఖ్యానం. ఇంతకన్నా తెలుగుని అభివృద్ధి చేయడానికి ఇంకొక మార్గం నాకు కనిపించలేదు. వీటిలో మొట్టమొదట అడుగులు ఎలా పడ్డాయి, ఎప్పుడు పడ్డాయి? తొలి అడుగులంటే ఎవరైనా ప్రతిభావంతులు తన ప్రతిభని ఎవరు గుర్తించినప్పుడు తనకు తానుగానే ముందుకు వెళ్తారు. అది కవికి ఉన్నటువంటి ధర్మం. ఎక్కడ సభ జరిగినా, ఎక్కడ కార్యక్రమం జరిగినా ఒక తెలుగు పద్యము చెప్పి, ఒక తెలుగు శ్లోకము చెప్పి నేను స్వాగత వచనాలు చెప్తానండి. కాసేపు వచ్చినటువంటి ప్రేక్షకులు ఆ భాషా మాధుర్యాన్ని క్రోలుతారు. అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు కోరేవారు వాళ్ళని. ఎవరన్నా కళాకారుడు ముందు కోరాల్సిందే. కోరకుండా ఏ కళాకారుడు కాడు, కవి కాడు. కోరిన తర్వాత వాళ్ళే ఇంకా పిలవటం మొదలుపెట్టారు. ఇతని ఆరంభము, వ్యాఖ్యానము అద్భుతంగా ఉంటుంది. మధ్య మధ్యలో కాస్త సంస్కృతము, పదజాలాన్ని ఉపయోగిస్తారని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. పిలవటం మొదలుపెట్టిన తర్వాత వ్యాఖ్యానం చేస్తుండగానే నాలో గానం నేర్చుకోవాలనే కోరిక కలిగింది. గానం, అంతకుముందు గానం ఉంది. ఎందుకంటే మా అమ్మగారు సూరమ్మ గారు నాట్లు మేస్త్రి. నాట్లు పాటలు ఉంటాయి కదా, నాట్లు పాటలు ఉంటాయి. నన్ను పొలంకి తీసుకుపోయేది చిన్నప్పుడు పొలంకి తీసుకుపోయినప్పుడు ఆ పొలంలో వాళ్ళు ఏదో చప్పుడు చేసుకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ ఆ నాట్లు కలుపు అవన్నీ చేస్తున్నారు. నేను గట్టు మీద కూర్చొని చూస్తున్నాను అంతే. ఎందుకు చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఆ శబ్ద మాధుర్యం మాత్రం చాలా అద్భుతంగా చెవికి సోకి ఒక్కొక్కసారి నేను పడుకుని పోయే పరిస్థితి కూడా ఉండేదని అంటున్నారు. అంటే ఆ వయసులో అక్కడి నుంచి గానం అనేది. మీరు పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చేసినటువంటి కుటుంబము. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెంపటాపు సత్యం గారు, ఆదిభట్ల కైలాసం గారు, ఇటీవల పరమపదించిన వంగపండు ప్రసాదరావు గారు, ఇట్లా వీళ్ళ ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? వాళ్ళందరూ నా చిన్నప్పుడు కథలుగా చెప్పుకునేవారండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు మీ విశ్లేషణలన్నీ నేను వింటుంటాను. ఓకే, ముఖాముఖిగా పరిచయం అవటం ఇదే ప్రథమం. అవును, కానీ విశ్లేషణలు వింటుంటాను. మీ ధారణ, జ్ఞాపకం నాకు కొంచెం బాగా ఇష్టం. అటువంటి వ్యక్తి నన్ను ఈ చేపలుకులు పలకరించేటప్పటికి నేనే సంతోషం పట్టలేకపోయాను. ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం వీళ్ళు మా గ్రామాల్లోకి తిరుగుతుండేవారని చెప్పి మా తండ్రులు తాతలు చెప్పుకుంటే విన్నాం. రాత్రులు వచ్చేవారంట. మరి వాళ్ళకి పగటిపూట వచ్చే అవకాశం లేదు కాబట్టి రాత్రులు వచ్చి ఆ రచ్చబండ దగ్గర 4 మాటలు చెప్పి వెళ్ళేవారని చెప్పి అనుకునేవారు. తర్వాత నేను చదువుకునేటప్పుడు, నాకు చదువులో జ్ఞానం కలిగినప్పుడు ఆదిభట్ల కైలాసాన్ని ఆ కొండల్లోనే చంపేశారు అని విన్నాను నేను. ఆదిభట్ల కైలాసాన్ని, వెంపటాపు సత్యాన్ని. వీరు ఉపాధ్యాయులని, అభివృద్ధి కాముకులని, అభ్యుదయవాదులని అప్పట్లో నేను విన్నాను. ఇప్పుడు తెలుసుకున్నాక ఉపాధ్యాయ వృత్తి నుండే అభ్యుదయము, అభివృద్ధి కాముకము వస్తుందని చెప్పి నేను ఉపాధ్యాయుడిని కాబట్టి గ్రహించాను. ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయుడు కాబట్టి నేను అది తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి నేను నా తెలుగు అంటే ఇష్టం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఎంత కష్టమైనా పలకరిస్తున్నాను. ఇంక వీరి నేపథ్యం నా మీద ఏమైనా పడిందా అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. వంగపండు ప్రసాదరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆదిభట్ల కైలాసాన్ని చూడలేదు, వెంపటాపు సత్యాన్ని చూడలేదు. వంగపండు ప్రసాదరావు గారిని నేను చూశాను. నా చిన్నప్పుడు భాగవతాలు ఆడేవాడు. భాగవతాలు అంటే అక్కడ భాగవతాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో భాగవతాలు అంటే జనం తండోపతండలుగా వచ్చేవారు. ఈయన భూమి భాగవతం ఆడేవాడు. భూమి భాగవతం. భాగవతం అంటే ఇది వికృతి పదమని, తర్వాత భాగవతం అంటే ప్రకృతి పదమని చదువుకున్నప్పుడు తెలిసింది. బిఏ తెలుగు చదువుకున్నప్పుడు తెలిసింది. భూమి భాగవతం ఆడేవాడు. భూమి భాగవతం ఆడుతూ పాడేవాడు. కాళ్లకు గజ్జి కట్టేవాడు. ఇప్పుడు ఇదే రూపం. అప్పటి రూపము ఇప్పటి రూపము ఒకటే.
వేసుకున్న చొక్కానికి తలగొడ్డ కట్టేసి నడుంగొడ్డ కట్టేసి గజ్జి కట్టేసి పాడుతుండేవాడు, ఆడుతుండేవాడు. అభ్యుదయవాది ఎప్పుడు కూడా ప్రజల ఇక్కట్లను, ప్రజల బాధల్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. అప్పుడు కరణము, మునసబు అని గ్రామాలకు ఉండేవారు వ్యవస్థ. వాళ్ళ వలన ప్రజలు ఎన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది ప్రపంచానికి తెలియజేశాడు వంగపండి ప్రసాదరావు. ఆ తర్వాత పాలనా వ్యవహారాల్లో కరణము, మునసబుని రద్దు చేశారు. అదే ప్రభావం అని నేను అనుకుంటున్నాను. నా వరకు అంటే ప్రజా గాయకులకి, ప్రజా కళాకారులకి, వాళ్ళ యొక్క ఉద్యమాలకి ఉన్నటువంటి శక్తి అది అని మీరు భావిస్తున్నారు. ఇందాక మీ మాటల్లో స్వాగత వచనాలు పలుకుతాను, సభా స్థలికి వెళ్ళి ఆ సభా వేదికని ఎక్కి అని చెప్పారు కదా. స్వాగత వచనాలు ఎట్లా ఉంటాయి గణపతిరావు గారు? మీరు పలికే స్వాగత వచనాలు ఒకసారి మా వీక్షకుల కోసం వినిపించండి. స్వాగత వచనాలంటే, నేను ఆస్తికుడిని, మరి నన్ను చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. మళ్ళీ ఎర్ర చొక్కా వేసుకున్నానంటే అభ్యుదయవాదిని, ఆస్తికుడైనటువంటి అభ్యుదయవాదిని. ఇక్కడ అభ్యుదయవాదుల్లో 2 రకాలు. ఆస్తికులు వ్యతిరేక పదం అని నేను చెప్పను, నా నోటితో అవసరం లేదు. నేను స్వాగత వచనాలు ఏం చెప్తానంటే, ముందు దైవ ప్రార్థన తర్వాత విజయవాడ ప్రాశస్త్యం ఏంటంటే, విజయవాడ అనగానే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, కొణదల మేరీమాత, కొండపల్లి కిల్ల, ఈ 3 నేను ఎన్నిసార్లు దర్శించానో నాకు తెలియదు. లౌకికవాదిని. మళ్ళా ఇక్కడ 2 వాదాలు, ఆస్తికుడిని, లౌకికుడిని. ధర్మాన్ని, నా ధర్మాన్ని నేను గొప్ప అంటాను, ఇతరుల ధర్మాన్ని నేను గౌరవిస్తాను. అద్భుతం, అద్భుతం. చాలా ఆ పరిస్థితుల్లో అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల ఉండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. అద్భుతం, అద్భుతం. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థశాస్త్ర ముఖ్యములు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పాడు భాగవతంలో పద్యం. చదువుల్లో మర్మం అంటే చదివితి తండ్రి. మీరు తెలుసుకున్న రహస్యమే, నేను తెలుసుకున్న రహస్యం. ఇక్కడ చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ శాస్త్ర ముఖ్యములు. ఈ ప్రపంచంలో 2 శాస్త్రాలు ఉన్నాయి, ధర్మము, అర్థము. ఈ 2 శాస్త్రాలు చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. ఆ రోజున 16వ శతాబ్దంలో పోతన గారు చెప్పేశారు. ఇప్పుడేదో 10 రకాల శాస్త్రాలు అని చెప్తున్నారు, కానీ ఈ 2 శాస్త్రాలు చాలు. ధర్మంగా ఉండి అర్థాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. మిగతా 2 అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. కామ మోక్ష అవన్నీ అరిషడ్ వర్గాల్లోకి వస్తాయి. ఈ రెండు చాలు. అది చదివానని చెప్తాను. చెప్పినాక ఇప్పుడు చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారు నీ ఆహ్వానం పలకాలంటే సాధారణమైనటువంటి విషయాలు కాకుండా కొంచెం తెలుగు భాషా విశ్లేషకులు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి కవి, జీవిత చరిత్ర రాయటంలో తనదైనటువంటి పరిశోధనా భాగాన్ని ఎంచుకొని పరిపక్వమైనటువంటి 99% నిజాలు తెలియజేసే కవిత్వము, కవనము. అది ఇప్పుడు వేదిక మీదకు వస్తున్నటువంటి వ్యక్తి యొక్క విశేషణం, పరిచయం. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఇవి అన్వయించుకోవాలంటే నాకు బాధ్యత పెరిగింది. ఇప్పుడు నేను చేసే పరిశోధనలు కానీ, చరిత్ర గ్రంథాలు కానీ ఇంత పరిశోధించి చేయాలి. ఇప్పుడు నేను పరిశోధన ఎప్పుడు కూడా 99 అంటే ఆ ఒకటి దైవం మీద విడిచిపెట్టాలి. ఏదన్నా ఆస్తికుల భావన అది. ఏదన్నా అతిశయోక్తి అనుకుంటే ఒకటి అని అలా ఆహ్వానించినప్పుడు ప్రజలు కొంచెం ఓహో వచ్చే వ్యక్తి ఇటువంటి వాడు, ఈయన మాటలు వినాలి కాసేపు అని ప్రేక్షకులు ఉంటారనేది. వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేయడం. ఇప్పుడు గాయకుని పిలిచామనుకోండి, శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పనిహి, గానానికి ఓలలాడినటువంటి జీవులే లేరు. అటువంటి గానాన్ని
మధుర గానాన్ని తన పెదవుల ద్వారా ప్రపంచానికి వినిపిస్తున్నటువంటి మహోన్నత గాయకుడు అనగానే ఆ కళాకారుడికి ఒక రకమైనటువంటి ఆహ్లాదం. ఆయన ఎవరో పరిచయం చేసి నన్ను పిలిచారండి. బాధ్యత పెరుగుతుంది. పరిచయం చేసిన ఆయన ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మంచిగా పరిచయం చేశాడు. నేను చివరి వరకు ఉంటానండి. సభకు వెళ్ళాను అంటే నేను చూశాను, చివరి వరకు ఉంటాను. చివరికంటూ మీరు ఆ సభ కొనసాగించే ఆ శాంతము ఉండగలిగితేనే వెళతాను, లేకపోతే నా వల్ల కాదు. గణపతిరావు గారు, ఇందాక మీరు ఆస్తికుండని చెప్పారు, లౌకికవాదిని చెప్పారు. అట్లాగే నాకు తెలిసినంతలో మీరు నాస్తికోద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యులైనటువంటి లవణం గారితో కలిసి మీరు ప్రయాణం చేశారు. మీ ప్రయాణంలో కొన్ని మర్చిపోలేని మరపురానటువంటి సంఘటనలు జరిగాయని నేను విన్నాను. అవి ఎంతవరకు నిజం? లవణం గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ సంఘటనలు ఏంటి? ఆ ప్రయాణం ఏంటి అసలు? గణపతిరావు గారు, మా వీక్షకుల కోసం ఒక్కసారి. ఇది నా అదృష్టమే. డాక్టర్ సమరం మల్టీ ఛానల్లో మహోన్నత వ్యక్తి, జాతి స్ఫూర్తిదాత, ప్రదాత, మహానిదానం, మాటలో మధురం అయినటువంటి లవణం గారి గురించి చెప్పటం నాకు ఒక ఆనందం అనిపిస్తుంది. స్టూడియోకి వచ్చినప్పుడే మీరు అడుగుతారని అనుకున్నాను నేను. ఏ గూటి పక్షులు ఆ గూటిలోకి చేరతాయి, ఏ భావజాలం ఆ భావజాలానికి చేరుతుంది. ముఖ్యంగా ఈ లవణం గారికి, సమరం గారికి, విజయం గారికి, ఈ కుటుంబానికి సేవాభిమానం ఎక్కువ. సేవ. వీళ్ళు వెళ్ళింది, వీళ్ళ తండ్రులు తాతలు అందరూ కూడా ఉద్యమాల్లో ఉంటే ఇప్పుడు ఉద్యమం లేదు కదా. లేదు. వీళ్ళు ఆ రోజున వాళ్ళకి ఉద్యమాలు ఉన్నాయి, ఇప్పుడు ఉద్యమం లేదు. ఉద్యమం అంటే ఏంటి? సేవే ఉద్యమం. జనానికి దగ్గరగా వెళ్ళటమే ఉద్యమం. ఆ ఉద్యమం ఎంచుకున్నారు. ఒకరేమో వైద్యం ఎంచుకున్నారు, ఇంకొకరు సాహిత్యం ఎంచుకున్నారు, ఇంకొకరు మహిళాభివృద్ధి ఎంచుకున్నారు. నాకు తెలిసి మహిళల చైతన్యం కోసం విజయవాడలో ఎక్కడన్నా కృషి జరుగుతుందంటే పడమట బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి జరుగుతుందని చెప్పి నేను గ్రహించేవాడిని. నేను గ్రహించినటువంటి విషయాలు అవి. ఎందుకంటే గ్రహించకుండా ఏమీ మాట్లాడకూడదు. నా వయసు 56. నేను 16లో విజయవాడకు వచ్చాను. 40 ఏళ్ళు సరిపోయాయి కదా. నేను 40 ఏళ్ళగా విజయవాడలో ఉన్నానని చెప్పాను. అంతే. 4 దశాబ్దాలుగా మీరు 4 దశాబ్దాలు. 4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు కుటుంబము, ఇంటిని గడుపుకోవటం, ఇంటిని చూసుకోవటం, వివాహము, పిల్లలు, తర్వాత పిల్లల తర్వాత సమాజంలోకి వచ్చాను. సమాజంలోకి వచ్చినాక నాకు సమరం గారు పరిచయం అయ్యారు. డాక్టర్ సమరం. వీరు గొప్ప సేవకులు. వీరు రొటేరియన్ డాక్టర్ సమరం. అవును. రోటరీ క్లబ్ని ఆసరాగా తీసుకొని రోటరీ క్లబ్కి ఎనలేనటువంటి పేరు తీసుకొచ్చారు. తర్వాత లవణం గారు పరిచయం అయ్యారు. విజయం గారితో నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ సార్ని చూస్తుండేవాడిని. విజయం గారంటే భయం, అంటే ఆయన పరిచయం ఏర్పడలేదు. సమరం గారికి సేవా విషయంలో పరిచయం ఏర్పడింది. లవణం గారికి సాహిత్య విషయంలో పరిచయం ఏర్పడింది. సాహిత్యం అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్మూర్లొటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అల్లసాని పెద్దన గారి పద్యం చదివాను వారి దగ్గర. నాకేం అర్థం కాలేదన్నారు. అయ్యా మీకు ఈ పద్యం తెలుసండి? అర్థం కాదు కానీ మీ పద్యం తెలుసాను. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి, ఇప్పుడు మీతో నేను మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు నన్ను బంధిస్తున్నటువంటి వారు, వీరిలో ఒక ప్రతిభ ఉంది కాబట్టే బంధిస్తున్నాం, ఆ కెమెరాలో బంధిస్తున్నాం అని వారు అనుకోవాలి. ఈయన ఇంటర్వ్యూ ఏంటి అసలు, ఈయనకి అసలు ఏం తెలుసు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇంటర్వ్యూ చేసిన ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లేదని చెప్పి అని అంటారు. ఒకానొక కాలంలో తెలుగు భాషకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా మహోన్నత వ్యక్తులు బాట పడతారంటే ఉద్యమ బాట. ఇప్పుడు నేను ఆంగ్ల పదాలని ఎక్కువగా ఉపయోగించుకోకుండా మన ఛానల్కి దగ్గర అవడానికి నేను మాట్లాడుతున్నాను. ఉద్యమ బాట పడతారు.
ఆ ఉద్యమ బాటలో గౌరవనీయులు లవణం గారు ఉన్నారని చెప్పి తెలిసింది. నేను వెంటనే వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేశాను. అయ్యా, డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారి తెలుగు భాషా చైతన్య యాత్ర మొదలవుతుందంట, అందులో నేను పాల్గొంటాను. మీరెవరని? దామోదర గణపతిరావు అండి నా పేరు, నేను ఎంఏ తెలుగు చదివాను అన్నాను. అయితే మీరు డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారిని కలవండి అన్నారు. వెళ్ళా, కలిశాను జీవి పూర్ణచంద్ర గారిని. తెలుగు భాషాభిమానిగా వారికి నేను తెలుసు. వస్తారా మీరు అన్నారు. వస్తానండి. తెలుగు పాటలే పాడాలన్నా, పద్యాలు కూడా పాడతానన్నా, పద్యాలు కూడా పాడతాను. లవణం గారితో 4 రోజులు బస్సు ప్రయాణం. ఆహా, అద్భుతం. నన్ను నా బస్సు నడిచేంతసేపు పాటలు మాటలు ఉండేవి. బస్సు దిగిన తర్వాత ఉద్యమం. ఈ బస్సు నడిచేటప్పుడు నా మాటల గారడీలో లవణం గారు, ఇంత మాట పాట నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు విజయవాడ వాడివి కాదు కదా అన్నారు. అవునయ్యా అన్న. మీరు ఎలా గమనించారు? గమనించాను. ఈ బాణి ఈ వాణి ఇక్కడిది కాదు అన్నాడు. ఏ ఊరి మీద అన్నారు. మాది విజయనగరం అయ్యా. నగరమా ప్రక్కనేమన్నా పల్లెటూరా? ఒరిస్సాకు దగ్గరలో కురుపాం అయ్యా. మరి అలా చెప్పాలి అయ్యా. ముందు జిల్లా పేరు చెప్పానండి, తర్వాత తాలూకా చెప్తాను, తర్వాత ఊరు చెప్తానండి. ఇది ఎక్కడన్నా అంతే కదండి. ఊరు చెప్తే ఎవరికి తెలుస్తుందండి? విజయవాడ చుట్టుపక్కల నివసించే వాళ్ళందరూ కూడా విజయవాడని చెప్తారండి. విజయవాడలో ఎక్కడంటే అప్పుడు నిడమనూరు అంటారండి, గన్నవరం అంటారండి, గొల్లపూడి అంటారు, హనుమాన్ జంక్షన్ అంటారండి. మరి నా పరిస్థితి అట్లా, అందుకని విజయనగరం అన్నానండి. మంచిది. మాదే ఊరో తెలుసు అన్నారు. విజయవాడ అండి, బెంచ్ సర్కిల్ మీ ఇల్లు. ఇంకా అంతకన్నా తెలుసుకోలేదని ఇవ్వను. నాకు అవసరమే ఉందండి. నేనంటే మీరు పెద్దలు కాబట్టి అడిగిన, మిమ్మల్ని అడిగే శక్తి నాకు ఎక్కడ, పద్ధతి కాదు కదండి అని అన్నాక మాది విజయనగరమే, మా అమ్మగారిది విజయనగరమే. మాకు విజయనగరంతో బహుబంధాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మహోన్నతమైనటువంటి విజయనగరం ఓర్పుకి విద్యకి పెట్టింది పేరు అని చెప్పి చాలా సంతోషం అండి అన్నాక ఇంకా సభలు సమావేశాలు. ఆ సభలో ముందు దామోదర గణపతిరావు పాట పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలుని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిదారలు ఒత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిదారలు ఒత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని. పొగిలిన కాలం ఆహాహా, పోరాడిన కాలం ఓహోహోహో, మరి మరి ఒక పరి తలచుకొని మృతవీరుల ఎదనిడి నిలుపుకొని. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, మన జాతి పతాకం. ఇలా 4 చరణాల పాట అండి. అద్భుతం. గట్టాడ గౌర్నాయుడు గారు రాసింది. ఇది సహజ కవి, ఉత్తరాంధ్ర కవి. ఎందుకంటే చెప్పాలి, 4 ప్రాంతాలు చెప్పకపోతే అది తెలుగు రాష్ట్రం అవ్వదు. ఉత్తరాంధ్ర కవి గంటేడ గౌర్నాయుడు గారు రాశారు. గంటేడ గౌర్నాయుడు గారు కూడా ఉపాధ్యాయులే. నాకు ఒక అంటే వృత్తిపరమైనటువంటి ఇష్టాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం, మీ కవనం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు 4 అక్షరాలు
కూర్చొని రాస్తాను కాబట్టి. ఆ కవి రాసినటువంటి పాట 4 చరణాలు రాశారు అద్భుతంగా. ఆ పాటతో బెజవాడ గోపాలరెడ్డి గారి తెలుగు భాషా చైతన్య యాత్రని విజయవాడ నుండి మచిలీపట్నంలో చదువుకున్నారు వారు అవును. నేషనల్ కాలేజీలో. అక్కడ నుండి అది నెల్లూరు వరకు, అబ్బా. వారి 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 స్వస్థలం నెల్లూరు, బెజవాడ గోపాలరెడ్డి గారు నెల్లూరు. అక్కడ వరకు ప్రచారం యాత్ర సాధించామండి. అందులో లవణం గారు మా ప్రక్కనే నడుస్తుంటే మాకు ఒక ఆనందం, యువకులకు ఆనందం. పెద్దవాళ్ళకి లవణం గారు తెలుసు, సాక్షాత్తు లవణం గారి ప్రక్కన మేము వెళ్తున్నారు. ఆ పరిచయం చివరి వరకు నాకు కొనసాగింది. వారు మరణించేంత వరకు కూడా మరణించేంత వరకు కొనసాగింది. వచ్చి నివాళులు అర్పించాను. నెలకి నాకు ఒకసారి ఫోన్ వచ్చేది వారి దగ్గర. గణపతి ఒక్కసారి వచ్చి మాట్లాడతామని, అయ్యా తీరిక చూసుకొని వస్తానని. ఆయనకి శ్రమించేవాళ్ళంటే మహా ఇష్టం. అసలు ఈ సంస్థకే శ్రమించేవాళ్ళంటే ఇష్టం. శ్రమ చేసేవాళ్ళు అంటే ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే వాళ్ళని ఖచ్చితంగా ఈ సంస్థ గౌరవిస్తుంది. వాసవ్య ఆ రకంగా పరిచయం, ఆ పరిచయాన్ని అలాగే కొనసాగించాను. అమ్మ చెన్నుపాటి విద్య గారితోనూ నేనే ప్రశ్నిద్దాం అనుకున్నాను, మీరే మొదలుపెట్టి. అమ్మ అంటాను నేను. ఎందుకంటే అమ్మ నేను ఎందుకు అంటానంటే, చెన్నుపాటి వజీర్ గారు నాకు మిత్రుడు. ఓహో. వజీర్ని అన్నయ్య అంటాను. వజీర్ని అన్నయ్య అన్నప్పుడు నాకు అమ్మే కదా అయ్యేది. ఖచ్చితంగా అమ్మే అవుతుంది, మాతృమూర్తి ఆవిడ. పలుమార్లు ఇంటికి వెళ్ళాను, అల్పాహారం ఆతిథ్యం అన్నీ చేశాను. ముఖ్యంగా ఎక్కడి నుండో ఎక్కడికి బ్రతకడానికి వచ్చినటువంటి వ్యక్తికి తన మాట పాట ప్రతిభ ద్వారా గుర్తింపు పొందిన తర్వాత ఆ రకమైనటువంటి అభిమానం చూపిస్తుంటే ఏ కవికైనా ఏ కళాకారుడికైనా అంతకన్నా ఇంకేం కావాల్సింది. చాలా సంతోషం గణపతిరావు గారు. మీ జీవితంలో మీరు మరిచిపోలేనటువంటి ప్రశంస ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు అందుకున్నారు? ఆ సందర్భం ఏంటి గుర్తుందా మీకు? ప్రతి కళాకారుడి జీవితంలో ఒక విలువైనటువంటి ప్రశంస ఉంటుంది, మర్చిపోలేనటువంటి ఒక అభినందన ఉంటుంది. ఆ ప్రశంసలు అభినందనలే ఏ కళాకారుడినైనా ముందుకు నడిపిస్తాయి. అట్లాగా మీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి మీరు మర్చిపోలేనటువంటి అభినందన ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎలా మీకు అందించారు? పోరాటం ఎప్పుడు కూడా ప్రాంతీయతకి ఇష్టపడుతుంది. పోరాటం ఎప్పుడు కూడా, ఇప్పుడు తెలంగాణ పోరాటం అయినా, నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటం అయినా, ఇంకొకటి అయినా కానీ ప్రాంతీయతకి ఇష్టపడుతుంది. ఇష్టపడినప్పుడు కవయః నిరంకుశః, ఉద్యమకారుడు నిరంకుశుడు. మీకు ఆ విషయం తెలుసు, నేను చెప్పనవసరం, ప్రేక్షకులకు చెప్తున్నాను. కవయః నిరంకుశః, నాలో కవి ఉన్నాడు, ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో నేను, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా చెల్లెళ్ళు తెలంగాణ పోరాటం కోసం అసూలు బాసినప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిస్తున్నామని ఢిల్లీ ప్రకటించినప్పుడు కొంచెం బాధాతప్త హృదయంతో, ఎందుకంటే అన్నదమ్ముల బంధాలు విడిపోతున్నామే అని చెప్పి, అన్నదమ్ముల బంధాలు విడిపోతున్నామని చెప్పి బాధాతప్త హృదయంతో నేను గద్దించి విజయవాడలో కాళ్లకు గజ్జి కట్టి, నేను కాళ్లకు గజ్జి కట్టకుండా పాట పాడను, కాళ్లకు గజ్జి కట్టి ప్రభుత్వాన్ని గద్దించాను. గద్దించినప్పుడు అది ప్రతి టీవీ వాళ్ళు ఒక కళాకారుడిగా దామోదర గణపతిరావు సమైక్య ఆంధ్ర పోరాటంలో గద్దిస్తున్నాడు, తన బాధ ఏదో తను వెలుగొక్కుతున్నాడని చెప్పి అందరూ ప్రసారం చేశారు. ప్రసారం చేస్తున్నప్పుడు ఆ ప్రసారాన్ని గౌరవనీయులు తెలుగు వెలుగు మండలి బొద్దుప్రసాద్ గారు అది చూస్తున్నారంట, ఆ కార్యక్రమాన్ని. ఇది చెప్పిన మాటే. చూస్తుండగా గణపతిరావు జానపద గీతాలే పాడతాడు అనుకున్నాం, విప్లవ గీతాలు పాడుతున్నాడు, తెలుగు భాష గొప్పతనం చాటుతున్నాడు అనుకున్నాం, విప్లవ గీతాలు పాడుతున్నాడు. మరి తను అసమైక్యవాదానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వాదానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి వింటూ
కొల్లనకొండ శివాజీ గారిని విజయవాడలో ఒక మంచి సాంస్కృతిక కార్యకర్త, రాజకీయ నాయకుడు కొల్లనకొండ శివాజీ గారు. ఆ శివాజీ గారి దగ్గర ప్రస్తావించారు, ఇతడు ఆంధ్ర గద్దర్, ఓహో ఆ మాట ఆంధ్ర గద్దర్ అని చెప్పి ప్రస్తావించాడని చెప్పి నాకు కొల్లనకొండ శివాజీ గారు చెప్పారు. నేనైతే వినలేదు. అప్పటి నుంచి గద్దర్ అంటే నాకు చాలా అభిమానం. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగుంటదో గల్లీ చిన్నది. ఈ పాటలన్నీ వినేవాడిని. రేలారే రేలారే జుంబక 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 బాల జుంబక జుంబక జుమ్, జుంబక 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 బాల జుంబక జుంబక జుమ్, జుంబక 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 బాల జుంబక జుంబక జుమ్, జుంబక 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 బాల జుంబక జుంబక జుమ్. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, అడవి చల్లాగుంటే అన్నానికి కొదవేముంది, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, అడవి తల్లికి దండాలు, నా తల్లి అడవికి దండాలు. బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి, ఏ బండ్లో వత్తవు కొడకో నైజాము సర్కరోడా. ఇలా పాటలు, ఆయన పాటలు విని నేను పెరిగాం, ఉత్ప్రేరితున్నయ్యాను. మనందరం కూడా ఉత్ప్రేరితులయ్యాం. నా గురువుగా నేను ఎంచుకున్నాను. మానసికంగా ఆయన మీరు గురువుగా భావిస్తారు. వారి దగ్గర నేను దగ్గరికి వెళ్ళి ఈ పాట నేర్పండి అనేది లేదు, పాటలు విని గురువుగా ఎంచుకున్నాను. అటువంటి గురువుతో ఒక శిష్యుణ్ణి గురువుతో పోల్చేటప్పటికి నాకు ఒక ఆనందం కలిగింది. గొప్ప కాంప్లిమెంట్, గొప్ప అభినందనగా మీరు భావిస్తారు. అయితే నాకు ఒరిస్సా రాయగడ తెలుగు సంఘం వాళ్ళు జానపద గాయక రత్నాన్ని ఇచ్చారు. సావిత్రి కళాపీఠం విజయవాడ వారు జానపద కిరీట్ అనే బిరుదు ఇచ్చారు. నాకు బిరుదులు ఇచ్చారు, కానీ వీరిచ్చినటువంటి ఆ బిరుదు మాత్రం బుద్ధప్రసాద్ ఇప్పటికీ నన్ను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర గద్దరనే పిలుస్తారు. అయితే నేను గద్దించినటువంటి దాఖలాలు 1-2 తప్పితే ఎక్కువ లేవు. అయినప్పుడు కూడా అంటారు. ఆ మధ్యకాలంలో బుద్ధప్రసాద్ గారు కూడా నన్ను రండి ఆంధ్ర గద్దర్ అని చెప్పి ఆహ్వానించేవాడు. అద్భుతం. ఇప్పుడు గద్దర్ గారిని మానసిక గురువుగా ఎంచుకొని గద్దర్ గారి పాటలు వింటూ మీరు వినిపించారు ఇప్పుడు మా వీక్షకుల కోసం. అలా ఆంధ్ర గద్దర్గా మీరు ప్రస్తుతించబడ్డారు మండలి బుద్ధప్రసాద్ గారి చేత. ఆయన చేత ఆంధ్ర గద్దర్గా ప్రస్తుతించబడే విధంగా మీరు గద్దించినటువంటి ఆ గీతాలు ఏంటి మీకు గుర్తున్న? నేను పెద్ద గీతాలేమీ పాడలేదండి. సమైక్యాంధ్ర ఉద్యమం. కదం తొక్కిరారా నా తెలుగు తమ్ముడా, పదం పదం కలుపుదాం సమైక్యాంధ్ర నినదిద్దాం, వడివడిగా అడుగేసి ఊరువాడ కేకేసి ఉరుకునరా చెల్లెలా సమైక్యాంధ్ర నినదిద్దాం, జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి. ఎందుకంటే వాళ్ళది తెలుగే, మనది తెలుగే. అందుకనే జై తెలుగు తల్లి జై తెలుగు తెలుగు అని చెప్పాను అని అన్న. అప్పట్లో శ్రీమతి సోనియా గాంధీ గారి రాజకీయ ప్రభావం ఎక్కువ ఉండేది. మీకు ఆ విషయం తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆ పరిస్థితుల్లో ఆవిడని ఉద్దేశించి, అమ్మ మీకు ఒక దండం, అమ్మ మీకో దండం, సీమాంధ్రకు మీరే గండం, నేనే రాశాను. మీరే అందుకని ఆయన అలా, అమ్మ మీకో దండం, సీమాంధ్రకు మీరే గండం, ముక్కలు చేయకు అమ్మా ముచ్చటైన మా రాష్ట్రాన్ని, ముక్కలు చేయకు అమ్మా ముచ్చటైన మా రాష్ట్రాన్ని, 3 ప్రాంతాలు మావే 3 ప్రాంతాలు మావే, 3 లింగాల రాష్ట్రం, త్రిలింగ దేశం. కొద్దిగా తెలుగు భాష చదివిన వాడిని కాబట్టి ఆ త్రిలింగ దేశం అని తెలిసి 3 లింగాల రాష్ట్రం, అమ్మ మీకో దండం, సీమాంధ్రకు మీరే గండం అని నా గుండెలో ఉన్నటువంటి బాధని
గరిహించాను. మీకు తెలిసింది కదా, గరిహించాను. గరిహించాను. ఎవరన్నా గరిహించవచ్చు, గరిహించకపోతే అసలు కవి కాదు, కళాకారుడు కాదు. నీ కళాకారుడు నీ కవి ఎక్కడ? ఇప్పుడు నా సోదరులు, నా తెలంగాణ సోదరులు నన్నైతే ఆంధ్ర వెళ్తున్నావా, అక్కడ దామోదర్ ఉన్నాడు, నన్ను తెలంగాణ సోదరులందరూ కూడా దామోదర్ అంటారు. దామోదర్ ఉన్నాడు, అన్నని కళ్ళు అన్న మామూలు కాదు, జానపదం అన్న, తెలుగు భాష అన్న, తెలుగు నుడికారం అన్న పడి చచ్చిపోతాడు అన్నని కళ్ళు అని అంటారు నా సోదరులు. అది ఆ రోజు కలిగినటువంటి ఉద్వేగము, అదొక రకమైనటువంటి ఉద్యమం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ ఉద్వేగంతో మీరు ఆలపించినటువంటి గీతాలు కానీ, మీరు గ్రహించినటువంటి గీతాలు కానీ మిమ్మల్ని ఆంధ్ర గద్దర్ని చేశాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గాయం లేనివాడు గాయకుడు కాలేడు, గాయం చెయ్యనివాడు కూడా గాయకుడు కాలేడు. ఎందుకంటే తనకు మానసికంగా గాయం కలక్కపోతే గాయకుడు తన గొంతులో నుంచి ఆ గానామృతాన్ని వినిపించలేడు. అట్లాగే వినే శ్రోతలకు కూడా గాయం మానసికంగా గాయపెట్టేవాడే గాయకుడు అవుతాడు. అట్లా మీరు గాయపడిన సందర్భాలు, గాయపెట్టిన సందర్భాలు ఏంటి గణపతిరావు గారు? ఈ సందర్భం కాకుండా, సమైక్యాంధ్ర కాకుండా మిగతా వేరే? గానం అనేది దైవదత్తం నేనైతే అంటాను. ఈ మిగతా వాళ్ళు ఎవరేమన్నా నాకు అనవసరం. దైవదత్తం. గానగంధర్వుడని అందరికీ బిరుదులు ఇచ్చారు, అది కొందరికి వస్తుంది. నాలో గానం వచ్చింది, వచ్చిన గానాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. ఎవరన్నా అంతే, ప్రపంచానికి దగ్గర అవనివాడు కళాకారుడు ఎందుకు అవుతాడు? ఎప్పటికీ కాలేదు. బయటికి రానివాడు కూడా కళాకారుడు కాదు. ఇంట్లో ఉంటే ఇప్పుడు నేను నా ఇల్లు దాటి మీ స్టూడియోకి వస్తేనే నన్ను పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఎక్కడన్నా ఇది సహజం. ఇది వ్యక్తి సమాజంలోకి ఎదగాలి అంటే వెళ్ళాలి, దాటి వెళ్ళిపోవాలి, ఎల్లలు దాటి వెళ్ళిపోవాలి. ఎల్లలు దాటి వెళితే ఎదుగుతాడు. ఆ పరిస్థితుల్లో నేను గానాన్ని ప్రజల ఆనందం కోసం ఎంచుకున్నాను. ప్రజల ఆనందం కోసం, ప్రజల ఆనందం కోసం. ఇందాక చెప్పాను, శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి గానరసం ఫలి. నేను ఎంచుకొని ప్రజల ఆనందం కోసం నేను పాడుతున్నాను. నేను పాడే పాటలు జానపద, విద్య, వైజ్ఞానిక, దేశభక్తి, దైవభక్తి, సామాజిక, విప్లవ గీతాలు, ఈ రకాల పాటలు పాడతాను. ఈ పాటలు పాడి అప్పుడప్పుడు హాస్య గీతాలు కూడా పాడతాను, శృంగార గీతాలు కూడా పాడతాను. ఎందుకంటే నవరసాలలో శృంగారం చాలా అద్భుతమైనటువంటి రసం. శృంగారం లేకపోతే ప్రపంచం చాలా తలక్రిందులవుతుంది. మరి అటువంటి గీతాలు పాడుతున్నటువంటి నేను ఎవరిని ఎక్కడ నొప్పించినటువంటి దాఖలాలు లేవు, కానీ ఎక్కువ మెప్పించిన దాఖలాలే. కానీ అక్కడక్కడ నా మనసుకు నొప్పి కలిగినటువంటి దాఖలాలు ఏంటంటే, నేను నా పాటలన్నీ కూడా పల్లె తిరణాల్లో ఉంటాయి. పల్లె తిరణాలు మీకు తెలుసు, తిరణాల్లో పల్లె ప్రజల్లో రెండో మనిషి దూరతాడు. రెండో మనిషి అంటే మద్యం కొంచెం సేవిస్తారు, తీర్థం మనిషి ఇచ్చినప్పుడు మా ఆటకి మా పాటకు వచ్చి అందులో ఉన్నటువంటి రసాన్ని గ్రహించకుండా ఏదేదో అనటం నాకు చెవిలో పడింది. రసాభాస చేస్తారు, పాడనివ్వరు. అప్పుడు రసాభాస కలిగినప్పుడు కొంచెం బాధగా అనిపించి, కొంచెం గాయకుడికి బాధ కనిపిస్తుంది. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము రేగెను, పెద్ద బాడిస మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తులా చేతులిరిగిపోయే నా పల్లెల్లోనా, గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే నా పల్లెల్లోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిందో కనిపించని కుట్రలా. హరిశ్చంద్ర పద్య నాటకల్, కోలాట నృత్యములు, భజన కీర్తనలు, తప్పెట గుళ్ళు కనుమరుగా ఎర్రపల్లెల్లోన. హరిశ్చంద్ర పద్య నాటకల్, కోలాట నృత్యములు, తప్పెట గుళ్ళు, భజన కీర్తనలు కనుమరుగా ఎర్రపల్లెల్లోన.
స్టారు టీవీ సెకలిస్తా ఉన్నదమ్మా నా పల్లెల్లోన, సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మా నా పల్లెల్లోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఇలా నాకు నేను బాధపడుతూ ఉంటాను. ఇది గోరె వెంకన్న గారు రాశారు. గాయకుడు, ప్రజాగాయకుడు ప్రజలను ఉద్దేశించే పాడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ తిరణాలంటే సంబరం కాదంటలేదు. దేవుణ్ణి మొక్కాలి, ఇంకొకరిని కొలవాలి, ఇంకొకరిని కొలవాలి. ఒకరిని దూషించడానికి తిరణాలు కాదు. ఈదులన్నీ ఒట్టి మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళును తాగి మంది కండ్లు నిండూసులైనవి. ఈదులన్నీ ఒట్టి మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళును తాగి మంది కండ్లు నిండూసులైనవి. ఈ చల్లని బీరు ఇస్కి ఎందుకొచ్చే నా పల్లెల్లోకి, కూలి కంచముల రాళ్ళు ఎవరు కొట్టే నా పల్లెల్లోన. ఇట్లా బాధపడుతుంటాను. ఇది గాయం. గాయం అంటే ఒక్కొక్కసారి గాయకుడు తప్పదు, అది బాధకి లోనవ్వకుండా గాయకుడు కాదు. మీరు సరైనటువంటి ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రజల్ని నవ్వించే నేను ఒక్కసారిగా విషాదంలోకి తీసుకెళ్ళిపోతాను, అవును, ఆలోచనలోకి తీసుకెళ్ళిపోతాను. అలా తీసుకువెళ్ళకపోతే నాలో గానం ఎంతసేపు ఏదో నాలో నవ్వెత్తున్నాడు, గున్నా గున్నా మావిడ అంటున్నాడు, ఇదే పెద్ద పాట కాదు కదా అని చెప్పి అంటాడు. పాటకి సాహిత్యం ఉండాలి. ఇప్పుడు ఏదైనా సంస్థకి సేవ ఎలా ముఖ్యమో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను వాసవి గురించి. డాక్టర్ సమరం గారు నాకు వైద్య రంగంలో సేవలో తెలుసు, సంఘ సేవలో తెలుసు. గౌరవని డాక్టర్ అనొచ్చు మా లవణం గారిని కూడా. లవణం గారు సాహిత్య సేవలో తెలుసు, సమాజ సేవలో తెలుసు. మరి పెద్ద ఆయన నాకు పరిచయం లేదు, వారంటే భయం అని చెప్పాను. విజయం గారంటే వారంటే భయం. ఎందుకు భయమో మరి నాకు తెలియదు. మరి అమ్మ విజయ గారితో మాట్లాడాను, సమరం గారితో మాట్లాడాను, రోటరీ క్లబ్లు ఇట్లా. అమ్మ విజయం గారితో మాట్లాడాలంటే భయం. లవణం గారితో అయితే నేను అసలు కాసేపు కాళ్ళ దగ్గర కూర్చుంటే, కాళ్ళ దగ్గర కాదు ఇక్కడికి రా, కాదయ్యా మీరు కొద్దిగా ఇటువైపు రా అనేవారు. ఇంటికి వచ్చి మాట్లాడుతుండే. ఇదంతా కవికి కళాకారుడికే దక్కింది. సార్, గాయపడితే కవి కానీ కళాకారుడు కానీ రచయిత కానీ గాయపరచగలరు శ్రోతల్ని కానీ పాఠకుల్ని కానీ. గాయపరచడం కాదు, ఆలోచనలోకి తీసుకెళ్ళటం. కళాకారుని ఎప్పుడు కూడా ఉత్సాహం నింపాలి కానీ వేదిక ఎక్కినటువంటి కళాకారుని నిరుత్సాహపరచకూడదు. ప్రేక్షకులు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అడిగి మరి తెలుసుకోవాలి. నేను ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా. నీలో లేనిది ఆయనలో ఏం కనిపిస్తుందో దాన్ని మాటికి అడుగు, పొగుడు. ఆ కవి, ఆ కళాకారుడు ఆకాశంలో తేలియాడతాడు. అంతకన్నా నేనేమనను. ఇంతేనా, ఇదేనా, ఇదే తప్పదు. అది గణపతిరావు గారు ఇప్పుడు ఇందాక తెలంగాణ జానపదాలు వినిపించారు, గద్దర్ గారు వినిపించారు, గోరటి వెంకన్న గారు వినిపించారు, అట్లాగే మేము ఉత్తరాంధ్ర జానపదాలు వినిపించారు. మేము మా చిన్నతనంలో విన్న వాటిలో కోటపాటి మునయ్య గారిని ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినటువంటి జానపద బ్రహ్మ బిరుదు ఆయన. కలిమిశెట్టి కాదా? కోటపాటి మునయ్య గారు. కోటపాటి మునయ్య గారు ఆయన రాసినటువంటి, ఆయన గానం చేసినటువంటి ఒక గీతం చిన్నప్పటి నుంచి మా రాయలసీమ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి గీతం అది. కసూసి మేనల్ల నాగి గురువింద గుమ్మాడి, సిమ్మను పోరా సిమ్ముకో పోరా గురువింద గుమ్మాడి, సిమ్మకపోతే తంతాన్ సూడే గురువింద గుమ్మాడి, అమ్మ సూడే తంతాడంట గురువింద గుమ్మాడి, ఏరా పిల్లగా తంతా వెంట గురువింద గుమ్మాడి. ఇట్లా మా రాయలసీమ జానపదాలు ఉంటాయి. మీరు ఇందాక ఈ ఉద్యమ గీతాలు, ఈ ఆలోచింపజేసే గీతాలు, ఉత్తేజిత పూరితమైన గీతాలతో పాటు శృంగార గీతాలు అన్నారు. ఇట్లా మా వీక్షకుల కోసం ఒక శృంగార గీతం, ఒక రసవత్తరమైన గీతం వినిపిస్తారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో నేను పొంగనూరు, నేను కూడా ఎక్కడ పాడానో చెప్తాను. పొంగనూరు నుంచి 15 నిమిషాలు మా స్వస్థ. పొంగనూరు, మదనపల్లి, పొంగనూరు తర్వాత మన కాణిపాకం పుణ్యక్షేత్రం, తర్వాత చెదల్ల ఆ దగ్గరలో పాడాను. నెల్లూరు రాయలసీమ కాబట్టి గ్రేటర్ రాయలసీమ పాడాను, నెల్లూరులో పాడాను.
నెల్లూరులో పాడిన తర్వాత శ్రీకాళహస్తిలో పాడాను. రాయలసీమలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. కర్నూలు పాడాను. ఒకసారి నేను పాడుతుంటే మునయ్య గారి లాగా పాడుతున్నారండి అని ఒక ఆయన వచ్చాడు. మునయ్య గారిలా పాడుతున్నారండి మీరు. మునయ్య గారి పాటలు ఒక 10 పాడతానండి. మునయ్య గారు అంటే నాకు అజ్ఞాతమైనటువంటి గురువు. అయినా లేరు ఇప్పుడైనా. ఆయన సీడీలు, ఆయన క్యాసెట్లు నాకు గురువుని చేశాయి. చాలా ఇష్టమండి నన్ను. ఆయన పాటలు నేను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కోడిపిల్ల అనే పాట పాడతాను. కోడిపిల్ల అబ్బో కోడిపిల్ల ఆ మాటలు అంటదే కోడిపిల్ల, కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలు అంటదే, అలాగునంటదే అలయ్యనంటదే కోడిపిల్ల. కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలు అంటదే, అలాగునంటదే అలయ్యనంటదే కోడిపిల్ల. దెబ్బ మీద గొంచకపోయి బొచ్చిగిచ్చు పీకుతాంటే ఆ శిలంకూరి చిన్నప్ప శవరం చేశానంటదే, ఆ మాటలు అంటదే, అలాగునంటదే అలవ్వనంటదే కోడిపిల్ల. ఆయన పాడిన పాటల్ని ఆ బాణీలు. నాంచారీ నాగులోల నాగంబు నాజుకు నడుముదాన చిన్నమ్మ, నాంచారీ నాగులోల నాగంబు నాజుకు నడుముదాన చిన్నమ్మ. పగడెంపు ఎరుపుదాన కొయ్యేటి ఆడిదాన ఓ శమ్మ జాతరంట పోతుంటే బండిలోన పెద్దంచు చీరదించి పిక్కళ్ళ దాకా కట్టి ఎర్రాని గుండెల రైక బిర్రుంగు తొడుక్కొని వన్నెకాడి ఊసులతో వాటంగా పోతాంటే సీమదొరలంతా నీపై కన్నేసినారంట. సీమదొరలు అంటే సీమదొరలు అంటే వాళ్ళు కాదు, మన రాయలసీమ దొరలు. సీమదొరలంతా నీపై కన్నేసినారంట. నాంచారీ నాగులోల నాగమ్ము నాజుకు నడుముదాన చిన్నమ్మ, నాంచారీ నాగులోల నాగమ్ము నాజుకు నడుముదాని చిన్నమ్మ. ఏమే పిల్ల రంగన పిల్ల, ఏమే పిల్ల రంగన పిల్ల, నీ మగమే ఆహ మగమే అబ్బ మగమే చిన్నబోయ చెప్పే పిల్ల, చెప్పే పిల్ల. ఆలూరు సంతాకు పోతాను పిల్ల, నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల, నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల, నువ్వు అడిగినన్ని సొమ్ములు తెస్తాను పిల్ల, నీకు ఇస్తాను పిల్ల, నేను వస్తాను పిల్ల. ఏమే పిల్ల రంగన పిల్ల, నీ మగమే ఆహ మగమే అబ్బ మగమే చిన్నబాయ చెప్పే పిల్ల. ఇట్లా భలే సరసంగా పాడుతుంటాడండి. మీరు శృంగార గీతం అన్నారు కదా ఇందాక. నాంచారి శృంగారమే జానపదం మన రాయలసీమ ఆ అమలిన శృంగారాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ప్రాంతము రాయలసీమ. అమలిన శృంగారం ఎవరికి ఇబ్బంది. రంగుల చీరే గట్టి రవల కమ్మలు పెట్టి తోటకాడికి పిలిచి యాతంబావిని చూపి ఎక్కుమంటాదే రాములమ్మ, యాతం ఎక్కి తొక్కమంటాదే రాములమ్మ, ఎక్కుమంటాదే రాములమ్మ, యాతంతో ఎక్కి తొక్కమంటాదే రాములమ్మ. ఎక్కి తొక్కుతా ఉంటే రాములమ్మ నన్ను చిన్న పిల్లోడంటాదే రాములమ్మ, ఎక్కి దొక్కుతా ఉంటే రాములమ్మ నన్ను చిన్న పిల్లోడంటాదే రాములమ్మ, నన్ను చిన్న పిల్లోడంటాదే రాములమ్మ, నాకు చేతగాదంటాదే రాములమ్మ. 2 గుట్టల నడుమ బీడు సేనుందని 2 గుట్టల నడుమ బీడు సేనుందని గడ్డి కోసుకొని సేను దున్నామంటే
గడ్డి కోసుకొని నేను రాములమ్మ, నాగలేసి దున్నుతా అంటే రాములమ్మ, సత్తే గట్టిగా లేదంటివి రాములమ్మ, నాకు సాలు కుదరలేదంటివి రాములమ్మ, నన్ను చిన్న పిల్లోడంటావే రాములమ్మ, నాకు చేతగాదంటావే రాములమ్మ. ఇట్లా అమలిన శృంగారం. ఇది అలా ఇందులో శృంగారం ఉందనేది చదువుకొని జ్ఞానము కలిగిన వారికే తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శృంగారం ఏంటంటే భయంకరంగా ఉంటుంది. అది ఎంతో అలా వెళ్ళిపోతుంది. సరే, ప్రపంచం ఎప్పుడు కూడా పాత నీరు వెళ్తుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది, అది సహజం. నేను మాత్రం పాతనే పట్టుకొని కొంచెం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నానని చెప్పి అనుకుంటున్నాను. కానీ కాపాడుతున్నారు, ఇబ్బంది పెట్టడం కాదు. కానీ ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటున్నాను. కానీ తండోపతండలుగా నా పాటలకి రాష్ట్ర నలుమూలల ఉభయ రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి నాకు ఒక ఆనందం. నేను జానపదం ద్వారా తెలుగు పదాన్ని బతికిస్తున్నానని ఖచ్చితంగా బ్రతికిస్తున్నారు. చిన్న ఆనందం. ఆనందానికి గుర్తింపుగా 2017లో నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో అందరికీ ఇచ్చినట్లే, కళాకారులకి బాగా సేవ చేసే కళాకారులకి ఇచ్చినట్లే నాకు ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా అందజేశారు. మనం రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర జానపదాలు విన్నాము. మధ్యాంధ్రకు సంబంధించినటువంటి జానపద గీతాల్లో ప్రత్యేకత ఏమిటి గణపతిరావు గారు? మీరు వాటిలో మీరు ఎంచదగిన మీకు ప్రాచుర్యాన్ని తీసుకొచ్చినటువంటి గీతం ఏదైనా? మధ్యాంధ్ర అంటే కోస్తాంధ్ర. మన గుంటూరు కోస్తాంధ్ర నాగరికతకు పుట్టినిల్లు. విద్య, వైద్య, గొప్ప సంస్కృతికి ఇది ఒక నిలువుటద్దం. నాగరికత ఉన్న చోట జానపదం కొంచెం తక్కువగానే ఉంటుంది. జానపదానికి ఏంటంటే పల్లె, పట్టుకొమ్మ. అయితే మధ్యాంధ్రలో ఉన్నటువంటి పల్లెల్లో కూడా నాగరికత ఎక్కువ. మధ్యాంధ్రలో ఉన్న పల్లెటూళ్ళలో కూడా నాగరికత ఎక్కువ. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందటే కారులో తిరిగారు. సైకిల్, పల్లె అంటే సైకిల్. మరి ఇప్పుడు ఈరోజు పల్లె సైకిల్ కాదు కదా, కారు. అయితే అయినప్పటికీ కూడా జానపదులు వారి బాణీలు బట్టి రాస్తుంటారు. ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదు. మధ్యాంధ్రలో కూడా జానపదం ఉంది. మీరు గమనించారు లేదో, కనుబొమ్మలూగినాయి కోళ్ళే గెలిచినాయి. కోడి పందాలు ఇక్కడ ఎక్కువ జరుగుతాయి. కోడి పందాలు జరుగుతాయి. కనుబొమ్మలూగినాయి కోళ్ళే గెలిచినాయి, కనుబొమ్మలూగినాయి కోళ్ళే గెలిచినాయి. ఆడొత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము. ఆడొత్త జానకి కోడి పందెము ఆడి గెలిసొత్త జానకి కోడి పందెము. ముక్కుకున్న ముక్కు పుడక కోడి పందెం పాలాయే, నడుముకున్న వడ్రానం కోడి పందెం పాలాయే, కాళ్ళకున్న కడియాలు కోడి పందెం పాలాయే. ఆడొద్దు మామో కోడి పందెము ఆడి వాడొద్దు మామో పాడు పందెము. ఆడొద్దు మామో కోడి పందెము ఆడి వాడొద్దు మామో పాడు పందెము అంటూ ఇట్లా సరసంతో కూడినటువంటి పాటలు పాడుకుంటారు. గణపతిరావు గారు, చాలా సంతోషంగా ఉంది. మా డాక్టర్ సమరం మల్టీ ఛానల్కి విచ్చేసి మీరు ఇన్ని విలువైనటువంటి అమూల్యమైనటువంటి జానపద గీతాలను వినిపించారు. ఇందాక 2017 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఒక గొప్ప కళాకారుడిగా గుర్తించి, మీ కళాసేవల్ని గుర్తించి మిమ్మల్ని ఉగాది పురస్కారంతో గౌరవించిందని తెలియజేశారు. పురస్కారాల విషయంలో ఇంకా మీకు రావాల్సినటువంటి ఖ్యాతి రావాలని మేము కోరుకుంటున్నాము, మేము ఆశిస్తున్నాము. అట్లా మీకు ఏదైనా ఆ భావన మీకుందా? ఇంకా రావాల్సినటువంటి పురస్కారాలు నాకు రాలేదని, ఇంకా రావాల్సినటువంటి గుర్తింపు నాకు రాలేదన్నటువంటి ఆవేదన మీలో ఏదైనా ఉందా? ఆ విధంగా ఈ తెలుగు కవులు, కళాకారులు, రచయితల పట్ల ప్రభుత్వం శీతకన్యాయమైన వేస్తుందా, లేదా నిజంగా ఏమైనా ప్రోత్సహిస్తోందా? ఈ ప్రభుత్వం అని కాదు, నేను దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అటువంటి ఆవేదన ఏమి లేదండి. నేను చేసిన సేవకి గుర్తింపు ఇస్తున్నారు. తెలుగు భాష అంటే వల్లమాలిన ప్రేమ మీకు తెలిసిందే. నన్ను పిలవటానికి కూడా కారణం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ వారు పిలవటానికి కూడా కారణం తెలుగు వెలుగుగానే నన్ను పిలిచారు. నాలో తెలుగులో జానపదాన్ని గుప్పించి చేశాను. నా గౌరవం నాకు బాగా దక్కిందండి. అయితే ఇంకా
నా ఆశ ఏంటంటే నేను 3 దేశాల్లో పాటలు పాడాను. కువైట్, దుబాయ్, మలేషియా. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల వద్ద పాటలు పాడాలని ఆశించానండి. మొన్న సంవత్సరం అయ్యేదే ఈ కరోనా అనే ఒక పెద్ద భయంకరమైనటువంటి ఇష్యూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఎవరూ ఎక్కడికి వెళ్ళలేకపోయారు. అమెరికా వాళ్ళు కూడా పిలవటానికి సిద్ధపడ్డారు. నా ధ్యేయం ఏంటంటే అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా 4 తెలుగు జానపదాలు పాడాలని కోరిక. అది మీ అందరి అభిమానంతో, పెద్దల అభిమానంతో జరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం గుర్తిస్తుందండి. గుర్తించకపోవడానికి ఏమీ లేదు. ఏదైనా ఒక రంగంలో మరి సీనియర్స్ ఉన్నారు కాబట్టి సీనియర్స్ని గుర్తించి నేను ఇంకా యవనంలోనే ఉన్నానని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఎవరన్నా అంతే, ప్రభుత్వం ఎప్పుడు కూడా 60 దాటిన తర్వాత గుర్తిస్తుంది. నేను అంతవరకు ఇంక వెళ్ళలేదు కాబట్టి గుర్తింపు లభిస్తుందనే ఆశ నాకు ఉంది. నాకులాగే గుర్తింపు నా కవులకి, కళాకారులకి, గాయకులకి, రచయితలకి అందరికీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. గుర్తింపు అనేది చేస్తూ ఉంటే అనగనగా రాగ మత్స్యలుచు నుండు తినగ తినగ వేము తీయగ నుండు సాధనమును పనులు సమకూరు ధరలోన అన్నట్టు చేస్తూ ఉంటే ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుంది. నాకు ప్రభుత్వం మీద ఎటువంటి ఆ రకమైనటువంటి బాధ, ఇబ్బంది ఏమీ లేదు. ప్రభుత్వం నన్ను గుర్తించినప్పుడు తప్పనిసరిగా గుర్తిస్తుందని చెప్పి నేను మీ ముఖంగా డాక్టర్ సమరం మల్టీ ఛానల్ వారి ముఖంగా నేను తెలియజేస్తున్నాను. గణపతిరావు గారు, ఇందాక నేను విన్నంతలో మీరు గోరటి వెంకన్న గారి స్వరాన్ని, గద్దర్ గారి స్వరాన్ని, కోటపాటి మునయ్య గారి స్వరాన్ని, ఇంతమంది స్వరాల్ని మీ స్వరంలో నింపుకొని వంపుకొని ప్రవహింపజేశారు. అంటే మీలో ఒక ధ్వన్యనుకరణ కళాకారుడు కూడా ఉన్నాడని నాకు అర్థమైంది. ఈవేళ మన కార్యక్రమాన్ని మనం ఒక అద్భుతమైన ముక్తాయింపుతో ముగిద్దామని నేను అనుకుంటున్నాను. ఆ ముక్తాయింపుగా మీరు ఒక మా వీక్షకులు మర్చిపోలేనటువంటి విధంగా ఒక మధురమైనటువంటి మరొక గీతంతో ముగిద్దామని నేను కోరుకుంటున్నాను గణపతిరావు గారు. తప్పనిసరిగా నేను పాటతో 10 మందిని ఆకర్షిస్తాను. చివరిగా మన ప్రేక్షకుల్ని పాట మీద పాట పాడతాను. పాట మీద పాట, పాట మీద పాట. ఓ అద్భుతం. ఇది ప్రజాపాటనే, ఇది ప్రజాపాట. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా నా పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతూ ఉంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగా ఉన్నవో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. వంగపండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు, గోరటి ఎంకన్న తోడు నీడగుంటూ ఊరువాడ మనది అంటవు. వంగపండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు, గోరటి ఎంకన్న తోడు నీడగుంటూ ఊరువాడ మనది అంటవు. గంటేడ గౌరన్న కలములో నువ్వు కిలకిలా నవ్వుతుంటవు, గంటేడ గౌరన్న కలములో నువ్వు కిలకిలా నవ్వుతుంటవు. మా గద్దరన్న గలములో నువ్వు గర్జనలు చేస్తూ ఉంటావు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. పరదేశీ వాళ్ళ నోటిలోన నువ్వు పడరాని పాటలు పడతావు, స్వదేశీ వాళ్ళ స్వార్థాన్ని అర్థం చేసుకు మెదులుతుంటవు. ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే ఓ పాటమ్మా, కనులారా చూసి ఏమి చేయలేక కుమిలి కుమిలిపోతావోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేటోళ్ళు ఎందరో. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు,
అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేటోళ్ళు ఎందరో, ఎంత ఘాతకులైనా పాట పాడమని బ్రతిమలాడుకుంటారోయమ్మా, ఎంత ఘాతకులైనా పాట పాడమని బ్రతిమలాడుకుంటారోయమ్మా. నువ్వు లేకపోతే లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా, నిన్నెన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా. అద్భుతం గణపతిరావు గారు. ఈ పాట నా గద్దరన్న శిష్యుడు. నా గద్దరన్న ఎందుకన్నానంటే అన్నంటే నాకు పంచప్రాణం. గురువే కానీ మా గురువుల్ని మేము అన్నని పిలుస్తాం. శంకరన్న, సారంగి పానన్న, గద్దరన్న, ప్రసాద్ అన్న, గోరెటి ఎంకన్న. ఎంకన్నలోనే అన్న ఉన్నాడు. వందే మాత్రం సీనన్న, సుద్దాల అశోక్ తేజ్ అన్న, ఇలా అన్నని పిలుస్తాం. అన్న అనేది జానపదుల యొక్క గురు శబ్దానికి అదొక ప్రత్యేకమైనటువంటి పదం. గద్దరన్న శిష్యుడు కీర్తిశేషులు భిక్షపతి రాశాడు ఈ పాట. ఎందుకంటే కవి పాటని ప్రపంచానికి తెలియజేయాలి, కవిని చేయాలి. కవులు రాస్తున్నారు, మేము మోస్తున్నాం అన్నాను నేను మలేషియాలో. గంటేడు గౌర్నాయుడు గారి పాట పాడాను ఒకటి మలేషియాలో. ఆయన సరసంతో కూడిన పాటలు కూడా రాశాడు గౌర్నాయుడు గారు. సార్ అన్ని కోణాలని స్పృశించారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడ గంటేడు గౌర్నాయుడు గారు రాశారని పాట అంటే విశాఖపట్నం అయినా అన్నారు. అవునండి అన్న. ఆయన్ని కూడా ఒకసారి పిలవాలన్న. ఏ పాట అది? ముక్కు పుడక మీద రాశాడు. ఇక్కడ ఎక్కడ పడ్డదమ్మ నా చక్కని ముక్కు పుడక అని ఒక రాగంలో రాశాడు. చాలా రోజులైంది. ఇక్కడ ఎక్కడో పడ్డదమ్మ చక్కనైన నా ముక్కు పుడక నా మొగుడు చేశాడని చెప్పి అది వస్తుంది. అది ఆడపిల్ల పాట. కొద్ది సరసంగా పాడమంటే పాడా. మీరు రాసి మీరు స్వరపరిచిన గీతం? నేను రాసి నేను స్వరపరిచిన గీతం అంటే నేను మొట్టమొదట్లో నేను చెప్పాను ఆస్తికుడిని. ఆస్తికుడిని నాకు కనకదుర్గమ్మ అన్నం పెట్టిందని నా భావన. అమ్మే నన్ను ఇక్కడికి రప్పించుకుందని. ఎవరు నా గురించి పొగుడుతూ పాటలు పాడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు విజయవాడ వచ్చేసాయని చెప్పి అమ్మే నన్ను రప్పించుకుందేమని చెప్పి నా ఆశ. అమ్మ పేరు చెప్తే అమ్మని తలిస్తేనే నా ఒళ్ళు పులకరేస్తుంది. ఎవరేమనుకున్నా నా బాట నాదే, ఎవరేమన్నా సరే. ఆవిడ మీద ఒక పాట రాయాలనుకున్నాను, రాశాను జానపద బాణీలోనే. మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్ప. దేవి రావే దుర్గమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. దేవి రావే దుర్గమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. శక్తి దుర్గమ్మ భుక్తి దుర్గమ్మ ముక్తి దుర్గమ్మ, శక్తి దుర్గమ్మ భుక్తి దుర్గమ్మ ముక్తి దుర్గమ్మ. దేవి రావే దుర్గమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. కృష్ణమ్మ తీరాన బెజవాడ కొండపై వెలిశావు నీవు అమ్మా. తక తకిట దిమ్ తకిట తక తకిట దిమ్ తకిట ఈ బాణీలో. కృష్ణమ్మ తీరాన బెజవాడ కొండపై వెలిశావు నీవు అమ్మా. కృష్ణమ్మ తీరాన బెజవాడ కొండపై వెలిశావు నీవు అమ్మా. దండలే వేశాము దండాలు చేశాము, దండలే వేశాము దండాలు చేశాము. దయ ఉంచి దీవించు తల్లి, దయ ఉంచి దీవించు తల్లి. శక్తి దుర్గమ్మ భుక్తి దుర్గమ్మ ముక్తి దుర్గమ్మ, శక్తి దుర్గమ్మ భుక్తి దుర్గమ్మ ముక్తి దుర్గమ్మ. దేవి రావే దుర్గమ్మ రావే, రావే రావే మాయమ్మ రావే. దేవి రావే. ఇలా సాగుతుంది. తెలుగు ఈ ప్రపంచానికి వెలుగు అనేది నా ఉద్దేశం. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ
శ్రీనాథ కవి సార్వభౌములు గారని పలికారు. మరి అమెరికా దేశంలో కూడా మన తెలుగుని 3వ భాషగా వారు తీసుకున్నారు. అక్కడ ఆంగ్లము, హిందీ, తెలుగు 3వ భాషగా తీసుకున్నారు. తెలుగు మన మాతృభాష. ఈ మాతృభాషను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడి మీద ఉంది. అవకాశం ఉన్నప్పుడే తెలుగు మాట్లాడదాం. అవకాశం లేనప్పుడు ఎవరు మాట్లాడిన అవసరం లేదు. ఒక నిందని మనం పారద్రోలాలనేది నా ఉద్దేశం. ఇద్దరు తమిళ వాళ్ళకి కనిపిస్తే ప్రపంచ దేశాల్లో తమిళం మాట్లాడుకుంటారని, ఇద్దరు కన్నడం వాళ్ళు కనిపిస్తే ఎక్కడన్నా కన్నడంలోనే మాట్లాడుకుంటారని, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారనే ఒక నింద ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. ఎందుకో మరి దారిద్ర్యం ఎందుకు ఇలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. మన మాతృభాష లేకుండా ఏ వ్యక్తి కూడా గొప్ప జీవనాన్ని పొందలేడు, జీవితాన్ని పొందలేడు. మాతృభాష తర్వాతే ఇతర భాషలు మనం నేర్చుకున్నాం. అమ్మ అన్న తర్వాతే ఇంకొక పదం ఉపయోగించాం. అటువంటి తెలుగు భాషని మీరు ఎన్నటికీ మరవద్దు. తెలుగు భాషని వేడొద్దు. అవసరమైన చోట ఆంగ్ల భాషని, అన్య భాషల్ని మాట్లాడదాం. ఎందుకంటే తెలుగు వచ్చిన వాళ్ళకి కనీసం 10 భాషలు నేర్చుకుంటూ వచ్చేస్తాయి. చిన్నగా నేర్చుకుంటూనే వచ్చేస్తాయి. మరి పాడనా తెలుగు పాట, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట, మధుర భావాలతో హృదయనాదాలతో, మధుర భావాలతో హృదయనాదాలతో, గగనపు నెలవంక నేలకు తాకేలా, గగనపు నెలవంక నేలకు తాకేలా, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. ఈ పాట పాడనని ఎందుకు అంటున్నానంటే మీరు కూడా పాడతారని. సంస్కృతి శ్రీనివాస్ గారు ఈ పాట 2 చరణాల్లో అద్భుతమైన పదాలతో రాశారు. నేను పల్లవులు చరణాలు పాడాను. మీరు ప్రేక్షకులైనటువంటి మీరు ఈ పాటల మాధుర్యాన్ని ఆయా పుస్తకాల్లోకి వెళ్ళి, లేకపోతే ఆ పాటలు ఎక్కడ దొరుకుతాయో ఆ పాటలు దొరికిన చోటను వెతికి, ఎందుకంటే ఈ రోజున ఏది కావాలంటే అది మనకి మన చేపలుకులో దొరుకుతుంది. చేపలుకంటే సెల్, మన సెల్లో దొరుకుతుంది. ఆ సెల్లో చాలా భాగాలు ఉన్నాయి. ఎవరు ఏది కావాలన్నా లభిస్తుంది. కాబట్టి తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలని మా సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఈ జానపద గాయకుడు దామోదర గణపతిరావు వేడుకొనుచున్నాడు. నమస్కారం. ఇవాళ డాక్టర్ సమరం మల్టీ ఛానల్కి విచ్చేసి దామోదర గణపతిరావు గారు ఆయన జీవితానుభవాల్ని, అట్లాగే అరుదైనటువంటి గీతాల్ని మనకు వినిపించి మన వీక్షకుల్ని తన్మయులు చేశారు. వారికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో వారు మళ్ళీ మన వీక్షకుల్ని కలుస్తారని మీకు తెలియజేస్తూ మీ శ్రీకాంత్ కుమార్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి.